హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే 3 శుభవార్తలు చెప్పిందండి. సో ఎవరైతే జూన్ 1వ తారీఖున పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి పెన్షన్లు అయితే ఈ విధంగా అయితే పెన్షన్ పంపిణీ అయితే చేస్తున్నారండి. సో ఈ విధంగా అయితే పెన్షన్ పంపిణీ అయితే చేయట్లేదు. కొత్త విధానంలోనే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు. పాత విధానాన్ని పూర్తిగా అయితే రద్దు అయితే చేశారండి. ఇక పెన్షన్ తీసుకునే టైంలో ఖచ్చితంగా మీ దగ్గర ఈ 2 డాక్యుమెంట్స్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది. అప్పుడే మీకు పెన్షన్ అనేది ఇస్తారండి. అదేవిధంగా పెన్షన్ పంపిణీ పైన రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసిందండి. అదేవిధంగా కొత్త పెన్షన్ల పైన కూడా కీలక ప్రకటన అయితే చేసిందండి. ఈ యొక్క పెన్షన్లు ఏ విధంగా మీరు తీసుకోవాలి అనేది చెప్తాను. అదేవిధంగా కొత్త పెన్షన్ల పైన ఏ విధంగా మీకు అప్డేట్ వచ్చిందని చెప్తాను. అదేవిధంగా కొత్త పెన్షన్లు ఏ విధంగా అప్లై చేసుకోవాలని కూడా చెప్తాను. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1వ తేదీన పెన్షన్ పంపిణీ చేసే ప్రక్రియ అనేది ప్రారంభిస్తుందండి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా కూడా ఈ యొక్క పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుందండి. పెన్షన్ తీసుకునే టైంలో మీరైతే ఖచ్చితంగా మీ దగ్గర మీ యొక్క పెన్షన్ కార్డు అయితే మీ దగ్గర పెట్టుకోవాలి. దీంతో పాటు ఆధార్ కార్డు అనేది మీ దగ్గర అయితే పెట్టుకుంటూ పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే పెద్దవారు ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. రాష్ట్రంలో కొత్త డివిజన్స్లో అయితే తీసుకొచ్చిందండి, మంత్రా డివిజన్స్. సో దీంట్లో ఉడయ్ సాఫ్ట్వేర్స్ అయితే ఇన్స్టాల్ చేసి పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అయితే ఇక్కడ పెన్షన్ పంపిణీ చేసే టైంలో పాత విధానంలో చూసుకుంటే కనుక పెన్షన్లు అనేది తీసుకునేటప్పుడు పెద్దవారికి అయితే థంబ్స్ అయితే వేయించుకోవడం, ఇట్లాగా వారి థంబ్లు అనేది సరిగా పడకపోవడం, సర్వర్ ఇష్యూస్ రావడం, ఇట్లాగా చాలా కంప్లైంట్లు అయితే వచ్చేయండి. అదేవిధంగా పెన్షన్లు పంపిణీ చేసే టైంలో చాలా వరకు నెగ్లెక్ట్ చేసి వారి ఎంప్లాయీస్ కూడా ఇలాగా. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం రెక్టిఫై చేసిందండి. ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి అయితే వారికి 300 అడుగుల దూరంలో ఉండే వారి ఇంటికి 300 అడుగుల దూరంలో ఉండే వారికి అయితే పెన్షన్ పంపిణీ చేయాల్సి అయితే ఉంటుందండి. సో వారికి యాప్లో రాష్ట్ర ప్రభుత్వం పలు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చిందండి. అంటే పెన్షన్ ఇచ్చే టైంలో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో లబ్ధిదారులకు సంబంధించి వారికి పెన్షన్ ఇచ్చే టైంలో గౌరవంగా వారికి అయితే వినయంగా పెన్షన్ పంపిణీ చేయాలని. ఇక సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ చేసినా కూడా పెన్షన్ సంబంధించి వారి తంబు ఒకవేళ పడకపోయినా సరే తంబు పడేంత వరకు కూడా ఉండి వారికి అయితే పెన్షన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. వారిపైన గసిరిగోవడం కానీ ఇట్లాంటివి ఏమీ చేయకూడదు. ఆ యాప్లో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి. అంటే ఇక్కడ ఉదయ్ సాఫ్ట్వేర్ చేశారు కాబట్టి సో ఈ యొక్క సాఫ్ట్వేర్ అనేది కొత్త సాఫ్ట్వేర్ అండి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మంత్రా డివైసెస్ ఏ విధంగా వర్క్ అవుతున్నాయంటే సో చాలా తక్కువ శాతం వారి యొక్క ఫింగర్ ప్రింట్ ఇంప్రెషన్స్ పడినా సరే, అంటే చాలా తక్కువ శాతం జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు వారి ఏళ్ళు మొత్తం అరిగిపోయినా సరే ప్లెయిన్గా ఉన్నా సరే జస్ట్ ఇలా టచ్ చేస్తే వారికి అయితే తంబు అయితే పడుతుందండి. చాలా వరకు తీసుకోవడం అయితే జరుగుతుంది, వారికి పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొత్త డివైసెస్ ద్వారా వారికి అయితే పెన్షన్ పంపిణీలు అయితే చేయడం అయితే జరుగుతుందండి. రాష్ట్రంలో పెన్షన్ తనిఖీలు అనేది కొనసాగుతున్నాయండి. పెన్షన్ తనిఖీలు అయితే చేస్తున్నారు. సో మే నెల నుంచి ఈ నెల ఎండింగ్ నుంచి కూడా ఆఫ్ చేస్తామని చెప్పేసి అన్నారు. కాకపోతే ఏంటంటే సో పెన్షన్ తనిఖీలు చేసే టైంలో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక చాలా రకాల సమస్యలు ఏర్పడడం, పెన్షన్ తనిఖీలు అనేవి ఇంకా చాలా వరకు చేయవలసిన పెన్షన్లు ఉండిపోవడం, ఇట్లాంటి తనిఖీలు ఇంకా మనకి ప్రొలాంగ్ అయితే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో 8 లక్షల పెన్షన్ల పైగా ఇక్కడ దివ్యాంగ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క 8 లక్షల పెన్షన్లు కూడా తనిఖీలు అయితే చేస్తున్నారండి. అంటే ఇక్కడ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క దివ్యాంగ సర్టిఫికెట్, వారికి నిజంగా ఈ యొక్క దివ్యాంగం వారి యొక్క దివ్యాంగ సర్టిఫికేట్, అదేవిధంగా వారి యొక్క డిజబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ డాక్టర్ల చేత ఈ యొక్క చెకింగ్ అయితే జరుగుతుందండి. వారి యొక్క సర్టిఫికేట్కి సంబంధించి వారికి నిజంగా ఎలిజిబిలిటీ ఉందా లేదా ఈ విధంగా అయితే చెక్ చేయడం జరుగుతుందండి అధికారులు. తర్వాతే వారికి అయితే పెన్షన్లు ఇవ్వాలా వద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిసిషన్ అయితే తీసుకుంటుందండి. ఇలాగా 8 లక్షల పెన్షన్లు అయితే రాష్ట్రంలో తనిఖీలు అయితే చేస్తున్నారని. ఇలాగ ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో కూడా సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి అయితే నోటీసులు ఇవ్వడం, ఫోన్స్కి మెసేజ్లు పెట్టడం, వారి యొక్క తనిఖీ అయ్యిందా లేదా తనిఖీ చేయించుకోండి మీకు పెన్షన్ ఆగిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ విధంగా పెన్షన్ల పైన తనిఖీలు అయితే కొనసాగిస్తుందండి. ఇక మే నెల నుంచి అయితే యాక్చువల్లీ ఏంటంటే స్టాప్ అవ్వాలి తనిఖీలు అనేవి. అయితే ఇక్కడ ఏంటంటే ప్రొలాంగింగ్ అయితే ఇంకా ఇలా చేస్తామని చెప్పారు. ఎందుకంటే ఇంకా చాలా వరకు ఫేక్ పెన్షన్లు, బోగస్ పెన్షన్లు అనేవి బయటకు వస్తున్నాయండి. ఇప్పుడు 100% డిజబిలిటీ ఉంటే కనుక ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి సంబంధించి చూసుకుంటే కనుక 15,000 అయితే వారికి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి.
జరుగుతుందండి. ఒకవేళ కనుక వారికి నిజంగా అర్హత ఉంటే కనుక ఇచ్చినా పర్లేదు. ఒకవేళ కనుక నిజంగా వారికి అర్హత లేకుండా 15,000 పెన్షన్ పంపిణీ చేస్తుంటే కనుక ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ డిబేట్ అనేది చెప్పుకోవచ్చు. అయితే గత ప్రభుత్వం హయాంలో యొక్క పెన్షన్లు శాంక్షన్ అవని అని చెప్పేసి ఇక్కడ చాలా వరకు ఏంటంటే చెప్పుకొస్తున్నారు. అయితే ఆ యొక్క పెన్షన్లు అన్నీ కూడా ప్రజెంట్ అయితే ఇప్పుడు తనిఖీలు చేయడం జరుగుతుందండి. పర్టికులర్గా ఏంటంటే ఈ యొక్క డిజబిలిటీ వరకు ఉందా లేదా, వారు తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా, ఇవైతే చూస్తారండి. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీకైతే కంపల్సరీ తప్పకుండా అయితే మీ యొక్క పెన్షన్ అయితే తీరండి ఉంచేస్తారు. మళ్ళీ మీకు పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ప్రజెంట్ దివ్యాంగ పెన్షన్ సంబంధించి మాత్రమే తనిఖీలు అయితే జరుగుతున్నాయండి. సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి అయితే ఎటువంటి తనిఖీలు అయితే చేయడం లేదండి. ఇక రాష్ట్రంలో వచ్చే జూన్ నెల నుంచి కూడా కొత్త పెన్షన్ సంబంధించి అయితే అప్లికేషన్స్ అయితే తీసుకోబోతున్నారండి. ఇక్కడ సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక 6,000 అయితే వస్తుందండి. 6,000 నుంచి వీరికి 15,000 దాకా కూడా దివ్యాంగులకి అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ సామాన్య భద్రత పెన్షన్ ఇస్తున్నారు, దివ్యాంగులకు కూడా పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు అయితే ఇస్తున్నారండి. సామాన్య భద్రత పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటే కనుక రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి వయసు అనేది 50 సంవత్సరాలు ఉంటే చాలండి. వారి యొక్క ఆధార్ కార్డులో 50 సంవత్సరాలు దాటినా 50 సంవత్సరాలు ఉన్నా కూడా వారికైతే సామాన్య భద్రత పెన్షన్ అయితే వస్తుందండి. రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఏజ్ అనేది తగ్గించిందండి పెన్షన్లకు సంబంధించి. ఈ రకంగా సామాన్య భద్రత పెన్షన్ అయితే వీరందరూ కూడా పొందొచ్చు. సో జూన్ 1 నుంచి అయితే కొత్త పెన్షన్ సంబంధించి అయితే అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే ఇప్పటికే రాష్ట్రంలో 89,000 స్పౌస్ పెన్షన్స్ ఎవరైతే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారో ఆ యొక్క పెన్షన్లన్నీ కూడా భార్యకి అయితే ట్రాన్స్ఫర్ చేసే ప్రక్రియ అయితే జరుగుతుందండి. సో వీరందరికీ కూడా వచ్చే జూన్ 1 నుంచి అయితే కూడా ఎవరి ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయిందో, ఎవరికైతే పెన్షన్ ట్రాన్స్ఫర్ అయిపోయిందో స్పౌస్ పెన్షన్ సంబంధించి వారికి కూడా జూన్ 1వ తేదీన అయితే పెన్షన్లు అయితే ఇచ్చేస్తామని చెప్పారు. ఒకవేళ కనుక కంప్లీట్ అవ్వకపోతే వారి యొక్క ప్రాసెస్ అనేది సో తర్వాత నెల నుంచి ఇస్తామని చెప్పారు. జూలై నెల నుంచి మొత్తం మీద కంప్లీట్ అయిపోతే కనుక త్వరగానే ఇచ్చేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. ఈ రకంగా రాష్ట్రంలో ఏంటంటే ప్రజెంట్ కొత్త పెన్షన్ సంబంధించి, అదేవిధంగా పాత పెన్షన్ సంబంధించి, ఇక అదేవిధంగా పెన్షన్ పంపిణీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా పలు అప్డేట్స్ అయితే తీసుకొచ్చిందండి. సో తప్పకుండా తీసుకునే టైంలో మీ దగ్గర అయితే పెన్షన్ కార్డు ఉండాలి, అదేవిధంగా ఆధార్ కార్డు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. ఇక విద్యార్థులు ఎవరైతే దివ్యాంగ విద్యార్థులు ఉంటారో వారికి సంబంధించి అకౌంట్లోనే పెన్షన్లు అయితే వేయడం అయితే జరుగుతుందండి. వారి దగ్గరికి అయితే ఇక్కడ మనకి పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయడానికి అయితే వెళ్ళరు, నార్మల్గా వారి అకౌంట్లోనే యథావిధిగా అయితే వేసేస్తారు. ఇక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఇంటింటికి వచ్చి సామాన్య భద్రత పెన్షన్స్, నార్మల్ పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. ఈ రకంగా రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అప్డేట్స్ అయితే తీసుకొచ్చేది ఉందండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్కి సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ తీసుకొచ్చినా సరే నేనైతే వీడియో చేసి తిరుగుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి.